సోఫాలో కూర్చొని పెద్ద కోడలి సువర్ణ ఇలా మాట్లాడుతుంది. అత్తయ్య, మీరు నా కోసం వెళ్ళి కాఫీ కానీ టీ కానీ తీసుకురండి. మీకు తెలుసు కదా, నేను బాగా చదువుకున్న అమ్మాయినని. ఇంట్లో పనులేవి నేను చేయను. ఈ రోజు నుంచి పని మనిషి కూడా రాదు. ఎందుకంటే పని మనిషి చేసే వంటలేవి నాకు నచ్చట్లేదు అత్తయ్య. వెళ్ళి కాఫీ కానీ టీ కానీ తీసుకురండి. అదేంటమ్మా, కొడుక్కి పెళ్లి చేసేది ఏ అత్తైనా కోడలొచ్చిన తర్వాత కొంచెం సుఖపడదామని. నువ్వేంటి నాకు పని చెప్తున్నావు? ఏరా, నువ్వేం మాట్లాడవేంట్రా? అవును సువర్ణ, ఎందుకు మా అమ్మతో పనులు చేపిస్తున్నావు? నువ్వు ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నావు కదా, ఈ ఇంటి పనులు చేసుకోవడానికి కూడా నీకంట బద్ధకం ఏంటి? ఏంటండి నాకే ఎదురు మాట్లాడుతున్నారు? అత్తయ్య చేయక ఇంకింట్లో పని చేయడానికి ఎవరున్నారు? నేను బాగా చదువుకున్న అమ్మాయిని, పైగా గొప్పింటి నుంచి వచ్చాను. నేను ఈ పనులన్నీ చేస్తానా ఏంటి? కోరి కావాలని మీరే నన్ను కోడలిగా చేసుకున్నారు కట్నం కోసం. అలా చేసుకున్నప్పుడు నన్ను మంచిగా మర్యాదగా చూసుకోక ఏం చేస్తారు? తెలుసా, ఈ రోజుల్లో ఆడవాళ్ళని హింసిస్తే చాలా దూరం వెళ్తుంది. మర్యాదగా వెళ్ళి నా కోసం టీ కానీ కాఫీ కానీ తీసుకురండి అత్తయ్య. ఇలా సువర్ణ బెదిరించి పనులు చేయించుకుంటూ ఉంటుంది, అత్తతో ఇంకా భర్తతో. అలాగే ఒకరోజు సువర్ణ ఇలా అంటుంది, అత్తయ్య, మా బాబాయ్ కూతురు బాగా చదువుకుంది. మాకన్నా కొంచెం డబ్బు ఎక్కువగానే ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయిని మన మరిది రాహుల్కి ఇచ్చి పెళ్లి చేద్దామంటారా? రాహుల్ సుఖపడతాడు, ఆ అమ్మాయి కూడా నా ఇంటికి తోడికోడలుగా వస్తే మేమిద్దరం కలిసిమెలిసి సంతోషంగా ఉండొచ్చు. మీరేమంటారు? రేపే వాళ్ళని రమ్మని చెప్తాను. నీ నిర్ణయం నా నిర్ణయం ఏముందమ్మా? వాడిష్టం కావాలి కానీ. అయినా వాడికి చిన్నప్పుడే పల్లెటూరులో ఉంటున్న వాళ్ళ మరదలతో పెళ్లి నిశ్చయం అయిపోయింది. మీ మామయ్య గారు బ్రతికున్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారు. ఆ అమ్మాయినే ఖచ్చితంగా వాడికిచ్చి పెళ్లి చేయాలని మేమందరం ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. కాకపోతే నీకు చెప్పలేదు అంతే. ఇక ఆ విషయాన్ని మాత్రం ఎవరూ మార్చేదే లేదు. ఏంట్రా రాహుల్, ఆఫీస్కి వెళ్లకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ వదినేమో నీకు పెళ్లి సంబంధాలు తీసుకొని వస్తుంది. నువ్వు చెప్పు, డబ్బున్న అమ్మాయిని చేసుకుంటావా, ఊర్లో ఉన్న మరదల్ని చేసుకుంటావా? నా ప్రకారం అయితే ఊర్లో ఉన్న మరదల్ని చేసుకుంటేనే నువ్వు కొంచెం సంతోషపడతావని నాకు అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? నేను ఇలా అంటున్నానని నువ్వేం తప్పుగా అనుకోకన్నయ్య. వదినని చూసిన తర్వాత నాకు చదువుకున్న అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలంటే చాలా భయంగా ఉంది. వదినను చూస్తున్నావుగా, అమ్మతో నీతో బెదిరించి మరీ పనులన్నీ చేయించుకుంటుంది. ఆడపిల్లలాగా ఎప్పుడు ఇంట్లో పని చేయడం, పద్ధతిగా ఉండటం నేనైతే చూడలేదు. ఎప్పుడు ఫ్రెండ్స్, షాపింగు, సినిమాలు, ఇవి తప్ప వదిన ఇంట్లో ఉండి మనకి ఒక్క పూట భోజనం వండి పెట్టింది కూడా లేదు. అందుకే నేనైతే పల్లెటూరి అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నానన్నయ్య. అయితే ఇంకా లేట్ ఎందుకురా, ముహూర్తాలు పెట్టిస్తాను, ఒక్కసారి వెళ్ళి అమ్మాయిని చూసుకునిరా. సరే అన్నయ్య, ఈరోజే వెళ్తాను, నువ్వు ముహూర్తాలు పెట్టించు. అలా వెళ్ళిన రాహుల్ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలాగా సాంప్రదాయానికి చీర కట్టినట్టుగా ఉన్న రాధని చూస్తాడు. తను ఎంతో చక్కగా ఇంటి నిండా ముగ్గు వేసి దానికి రంగులు వేసి ఆ ముగ్గు పక్కన అందంగా కూర్చొని ఆ ముగ్గునే చూస్తూ ఉంటుంది. రాధని చూసిన వెంటనే రాహుల్కి చాలా బాగా నచ్చుతుంది. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. రాధని తీసుకొని ఇంటికి కాపురానికి కూడా వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి పెద్ద కోడలు రాధ మీద పెత్తనం చేయడం మొదలు పెడుతుంది. చూడు రాధా, వెళ్ళి నా కోసం కాఫీ పెట్టుకొని తీసుకురా, తర్వాత నాకు టిఫిన్లోకి ఏం కావాలో చెప్తాను. ఏమక్కా, నీ కాళ్ళు చేతులు ఏమన్నా పడిపోయాయా ఏంటి? నీకోసం నేనెందుకు కాఫీ టీ పెట్టుకొని రావాలి? పల్లెటూరుని వచ్చింది పిచ్చిదే అనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. నేను ఇంటికి నీలాగా కోడలుగానే వచ్చాను. నేనేం తక్కువ కాదు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. మనిద్దరం కలిసి పెద్దదైన అత్తమ్మకు సేవలు చేయాలి కానీ నేను నీకు సేవలు చేయడం ఏంటి? విచిత్రంగా మాట్లాడుతున్నావే. మీరు చెప్పండి అత్తయ్య, మీకేం కావాలో తీసుకొస్తాను. అంతే, సువర్ణ దెబ్బకి సైలెంట్గా నోరు మూసుకొని నిలబడుతుంది. అత్తగారు తనని చూసుకోవడానికి ఒక మనిషి వచ్చిందన్న సంతోషంతో, ఇప్పుడేం వద్దమ్మా,
నాకేమన్నా కావాలంటే నిన్నే అడుగుతాను అని పెద్ద కోడలతో చిన్న కోడలతో ఇద్దరితో అని లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు రాహుల్, రాధా రాధా నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నాకేమన్నా తినడానికి పెట్టావంటే నేను తినేసి ఆఫీస్కి వెళ్తాను. ఆ, సరేనండి. రాత్రి అన్నం మిగిలిపోయింది, దాన్ని చద్దన్నం చేశాను, దాన్ని తీసుకొస్తాను. ఆ చద్దన్నం తిని మీరు ఆఫీస్కి వెళ్ళండి. మధ్యాహ్నం అన్నం కూరలు వేడివేడిగా వండి బాక్స్లో పెట్టి పంపిస్తాను. ఏమంటారు? ఏంటి, చద్దన్నమా? చూడు రాజా, ఇది పట్నం. పట్నంలో ఎవరు చద్దన్నం తినరు, ఎంత కావాలో అంతే వండుకొని తింటారు. ఈ రోజుల్లో రాత్రి మిగిల్చిన అన్నం తింటే ఆరోగ్యాలు అస్సలు బాగుండటం లేదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడే నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి ఇప్పుడేం పెద్దగా నేను అరవదలుచుకోలేదు. అలాంటి పనులేం చెయ్యొద్దు. ఈ రోజుకి నేను బయట తింటాను, రేపటి నుంచి మాత్రం ఉదయం టిఫిన్ చేయాలి. సరేనా? ఇలా చద్దన్నాలు మిగిలిపోయిన అన్నాలు నాకు పెట్టొద్దు. నువ్వు కూడా తినొద్దు. నీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరోజు పెద్ద కోడలు చిన్న కోడలి దగ్గరికి వచ్చి, ఏయ్ రాధా, ఏంటి నీకెంత పొగరు? అందరి బట్టలు ఉతికావు, నావి నా భర్తవి మాత్రం బట్టలు ఉతకకుండా అక్కడే పెట్టావు. ఇప్పుడు వాటిని నేనేం చేయాలి? వాటి కోసం సపరేట్గా పని మనిషిని పెట్టుకోవాలా? ఏంటి ఓసే గిసే అంటున్నావు? ఒళ్ళేమన్నా పులుపుగా ఉందా ఏంటి? అయినా నీ పనులు చేయడానికి నేనేమన్నా నీ పని మనిషినా? నేనేమి ఇక్కడికి నీ పనులు చేయడానికి రాలేదు. ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అయినా మనిద్దరం తోడికోడళ్ళగా పనులని చిరసగంగా పంచుకోవాలి. అలా పంచుకుంటేనే నేను నీ పని చేస్తాను, లేకపోతే నీ పనులన్నీ నువ్వే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు బట్టలు తికితే నేను అంట్లు తోముతాను, నువ్వు అంట్లు తోమితే నేను బట్టలు ఉతుకుతాను. చెరొక పని పంచుకోవాల్సిందే, లేకపోతే నీకు ఇక్కడ సేవలు చేయడానికి ఎవ్వరూ ఊరికే లేరు అంటుంది రాధ కోపంగా. ఏం మాట్లాడుతున్నావు రాధా? నేను బాగా చదువుకున్న దాన్ని, గొప్పింటి నుంచి వచ్చిన దాన్ని. నన్ను ఇలాంటి పనులన్నీ నువ్వు చేయమంటున్నావా? నా భర్తే నాకు ఈ పనులన్నీ చెప్పడు. ఓహో, అయితే నువ్వు ఆడపిల్లవి కాదన్నమాట. గొప్పింటి నుంచి వచ్చినా ఎంత చదువుకున్నా ఇంటి పనులు చేసుకోవడం అనేది ఆడదానికి అలవాటు కావాలి. అలా అలవాటు లేని ఆడదాన్ని అసలు ఆడదనే అనరు. నువ్వేంటో నువ్వే నిర్ణయించుకో అని రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అత్తగారి కాంతమ్మ అక్కడికి వస్తుంది. రాధ అత్తగారిని చూసి, నన్ను క్షమించండి అత్తయ్య, అక్కలో మార్పు తీసుకురావడానికి నేను ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేనేది కావాలని చేయడం లేదు. అయినా అక్క గురించి నాకంతా చెప్పారు. అక్కలో ఉన్న అహంకారాన్ని, డబ్బుందన్న గర్వాన్ని తగ్గించాలని నేను ఇలా చేస్తున్నాను. నాలో తప్పేమన్నా ఉంటే నేను ఇక మీదట ఇలా చేయను. లేదమ్మా, లేదు. నాకు కూడా పెద్ద కోడల్ని నీలాగే పద్ధతిగా ఇంటి పనులు చేస్తూ భర్తని పట్టించుకుంటూ గర్వం లేకుండా ఉంటే చూడాలని ఉంది. ఆ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను నీకు చేస్తాను. ఇలా అత్తగారు కూడా రాధకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. పెద్ద కోడళ్ళు చిన్న చిన్నగా మార్పు అనేది రావడం మొదలవుతుంది. ఒకరోజు అత్తగారు కోడళ్ళిద్దరినీ పిలిచి, చూడండమ్మా, పండగొస్తుంది కాబట్టి ఇంటికి చీరలు తెప్పిస్తున్నాను. అందులో మీకు నచ్చిన చీరలు మీరు తీసుకోండి. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, మీకు నచ్చుతుందో లేదో అని ఆయన్ని ఇంటికి రమ్మన్నాను. అత్తయ్య, రాధకి ఎలాంటి చీర తీసుకుంటావనేది నాకు అనవసరం. నాకు మాత్రం బాగా కాస్ట్లీ చీర తీసుకోవాలి. మినిమం చీర 10,000 ఉండాలి. అలా కాకపోతే నేను అస్సలు ఊరుకోను. అదేంటది, నీకొక చీర నాకొక చీర అని? తీసుకుంటే ఇద్దరికీ ఒకలాంటి చీరలే తీసుకోవాలి, లేకపోతే లేదు. నీకు అంతగా కాస్ట్లీ చీర కావాలంటే నీ పుట్టింటి నుంచి తెప్పించుకో. అత్తగారు మాత్రం 1,000 రూపాయల్లోనే 2 చీరలు తీసిస్తారు. ఇష్టముంటే కట్టుకో, లేకపోతే లేదు అని రాధ అనే మాటలకి అత్తగారు మౌనంగా నిలబడుతుంది. సువర్ణకి తన పరువు పోయినట్టు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాధ ఉదయాన్నే మంచులో నిద్రలేచి ఇంటి ముందు కసువు ఊడుస్తూ ఉంటుంది. అప్పుడు రాఘవ ఇలా వచ్చి అడుగుతాడు, ఏంటి రాధా, ఇంత చలిలో ఇంత ఉదయాన్నే లేచి ఎందుకు నీకంత కష్టం? ఇంటి పనంతా నువ్వే ఎందుకు చేస్తున్నావు? పైగా వదినతో ఎందుకు అలా గొడవ పడుతున్నావు? నాకు ఇలా ఉదయాన్నే లేగవటమే అలవాటండి. ఇంకా మీ వదినతో గొడవ అంటారా? అదంతా నిజం కాదు.
అక్కని మార్చుకోవడానికి నేను అలా చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి. ఈ విషయం అత్తయ్యకి ఇంకా బావగారికి కూడా తెలుసు. మీరు వెళ్ళి పడుకోండి, నేను పని చేసుకొని వస్తాను. రాహుల్ మరదలు ఇంటికి వస్తుంది. ఏంటి శ్వేత, ఇన్నాళ్ళు పట్టింది నీకు ఇంటికి రావడానికి? చాలా రోజులవుతుంది నువ్వు మా ఇంటికి వచ్చి. నా పెళ్ళైన తర్వాత ఇదే కదా నువ్వు మొదటిసారి మా ఇంటికి రావడం? అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా బావా, నీకు మేమేం కనిపిస్తాంలే. మాలాంటి సిటీ వాళ్ళు నీకు నచ్చరు కదా, అందుకే నన్ను కాదని ఆ పల్లెటూరి బయటం చేసుకున్నావు. అందుకే రావడం లేదు. ఇగో పిల్ల, ఏంటి పల్లెటూరు బయతు గిల్లెటూరు బయతు అంటున్నావు? ఒళ్ళేం తిమ్మిరి తిమ్మిరిగా ఉందా ఏంటి? చెప్పు, నేను ఆ తిమ్మిరంతా వదిలిస్తాను. మొగరాయిల్లాగా ప్యాంటు షర్టు వేసుకొని ఆ జుట్టు క్రాఫ్ చేపించుకొని అసలు ఆడపిల్ల లక్షణమేనా నీది? నీ మొహం చూసి నా మొగుడు నిన్ను పెళ్లి చేసుకోవాలా? తను కొంచెం పల్లెటూరు అమ్మాయి కదా, తను అలానే మాట్లాడుతుంది. తన మాట తీరు అలానే ఉంటుంది. నువ్వేం పట్టించుకోకు శ్వేత, అమ్మ ఇంట్లో ఉంది, వెళ్ళు. నువ్వు ఊరుకో రాధా, తనేదో అమ్మ కోసం వచ్చింది, వెళ్ళనివ్వు. పద, మనం వెళ్ళి మన పని చేసుకుందాం. పక్క సువర్ణ రాధ గురించి ఇంట్లో ఎంతమందికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. నేను పెద్ద కోడలనన్న విలువ గౌరవం లేకుండా రాధ నన్ను అలా తీసేసి మాట్లాడుతుంటే మీరెవరూ పట్టించుకోరేంటి అత్తయ్య? చెప్పండి, ఏమండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని భర్తని ఇంకా అత్తని ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నువ్వు కూడా రాధలాగా నీ బాధ్యతలన్నీ నువ్వు చేస్తుంటే నేను నా భార్యకి ఎందుకు ఇలా చులకనగా మాట్లాడతావని నేను అడగగలను. నువ్వు నీలోనే తప్పు పెట్టుకొని నా వైపు ఉండాలంటే ఎవరుంటారు? ఆ అమ్మాయి ఇంటి పని చేస్తుంది, పద్ధతిగా ఉంటుంది, అందరికీ ఏం కావాలో అన్నీ చూసుకుంటుంది. నువ్వు కూడా అలా ఉంటే అందరూ నీతో కూడా మంచిగా ఉంటారు. నువ్వు డబ్బుందన్న గర్వంతో ఉంటే ఎవరు నిన్ను పట్టించుకుంటారు అని భర్త కూడా చిరాగ్గా మాట్లాడడంతో సువర్ణకి జ్ఞానోదయం అవుతుంది. ఆ రోజు నుంచి సువర్ణ కూడా ఇంటి పని, వంట పని అన్నీ రాధతో కలిసి చేస్తూ అందరితో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు పల్లెటూరి రాధ సువర్ణతో ఇలా అంటుంది. అక్క, నీలో ఈ మార్పు రావాలని ఇన్నాళ్ళు నీతో గొడవలు పడుతున్నట్టు నటించాను. ఈ క్రమంలో నీ మనసు ఏదన్నా బాధపడితే నన్ను క్షమించక్క అని చెప్తుంది. ఏం పర్వాలేదు చెల్లి, ఈరోజే నన్ను నేను మనిషిగా చూసుకుంటున్నాను. నన్ను ఇంతలా మార్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు నుంచి మనం అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందామని అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇలా పల్లెటూరి కోడలు అక్కలో మార్పు తీసుకొని వస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.